కొన్ని కాంబినేషన్ కి ఎమోషన్స్ అండ్ లాజిక్స్ తో సంబంధం ఉండదు. అలాంటి రేర్ కాంబోని బాలయ్య అండ్ బోయపాటి. ప్లాట్ లైన్ వచ్చేసి ఇండియా చైనా మధ్య బోర్డర్ వార్ అనేది పీక్ రేంజ్ లో ఉన్న టైంలో చైనా ఇండియానే నాశనం చేయాలనుకుంటుంది. ఆ మహాప్రలయం నుండి భారతదేశాన్ని అండ్ సనాతన ధర్మాన్ని అఖండ ఎలా కాపాడాడు అనేదే తాండవం కాన్సెప్ట్. పర్ఫార్మెన్సెస్ అఖండగా బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ బ్లాక్స్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తాయి. మెయిన్లీ సనాతన ధర్మం గురించి, దేవుడి గురించి చెప్పే డైలాగ్స్ బాగా కనెక్ట్ అవుతాయి. ఇక మూవీలో విలన్ గా ఆది ఉన్నాడు అని పేరుకే గానీ సడన్ గా సెకండ్ హాఫ్ లో కనిపించేంత వరకు ఎవరికి తెలియదు. పాపం ఓన్లీ 2 ఫైట్స్ తర్వాత ఆ క్యారెక్టర్ ని ఎండ్ చేయడంతో విలన్ రోల్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. అలాగే హర్షాలి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, బట్ డబ్బింగ్ గానీ లిప్ సింక్ గానీ అస్సలు సెట్ అవ్వలేదు. ఫైనల్లీ ఎలాంటి లాజిక్స్ ని జడ్జ్ చేయకుండా, బుర్రలో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఓ 2.5 అవర్స్ బాలయ్య చేసే విధ్వంసం ఎంజాయ్ చేయగలిగితే తాండవం ఎవరిని డిసప్పాయింట్ చేయదు. ఎండ్ క్రెడిట్స్ లో వచ్చే మేకింగ్ వీడియో కూడా ఆడియన్స్ కి మంచి రిలీఫ్ ఇస్తుంది. ప్రతి ఒక్క సీన్ ని బోయపాటి చేసి చూపించే విధానం ఆడియన్స్ థియేటర్స్ నుంచి స్మైల్ ఫేస్ తో బయటకు వస్తారు. కాకపోతే మరి కూరలో జీడిపప్పు వేయడం కూడా చేసి చూపించాలా అనేది కొంచెం ఓవర్ గా అనిపిస్తుంది. సో తమన్ బీజిఎం, బాలయ్య రేంజ్ ఫైట్స్ అండ్ బోయపాటి మార్క్ మాస్ ఎలిమెంట్స్ కోసం అఖండ 2 ని ఖచ్చితంగా థియేటర్ లోనే ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. మరి మూవీ చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.